హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాము. రానున్న 24 గంటల్లో మహాబలి దగ్గర తీరం దాటబోతున్న ఫంగల్ తుఫాన్ మహాబలిపురం దగ్గర తమిళనాడు సమీపంలో మహాబలిపురం తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. శనివారం రాత్రి అంటే నవంబర్ 30 తేదీ రాత్రికి మహాబలిపురం దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల, ప్రకాశం జిల్లాల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. రానున్న 16 గంటల్లో అత్యంత భారీ వర్షాలు నవంబర్ 30 తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దాని తీరం దాటిన తర్వాత దాని ప్రభావం 100 కిలోమీటర్ల 120 కిలోమీటర్ల తిరుపతి, నెల్లూరు, శ్రీహరికోట, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి ఈ ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెల్లూరు నగరంతో పాటు కావలి, కింగరాకొండ, అంగోలు, కడప జిల్లా, కడప, పులివెందుల ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. అలాగే అనంతపురం జిల్లా, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా, హిందూపురం ఈ ప్రాంతాల్లో కూడా మీటర్ నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయి. నవంబర్ 30 తేదీ, డిసెంబర్ 1, డిసెంబర్ 2 ఈ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు మన రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ, కర్నూలు, నంద్యాల పాటు మీటర్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొన్ని ప్రాంతాలు మాత్రమే కర్నూలు జిల్లాలో కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనంతపురం జిల్లాలో కూడా మీటర్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కడప జిల్లాలో కూడా ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. రైతులు, తిరుపతి రైతులు, ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. కాబట్టి ఈ ఫంగల్ తుఫాను యొక్క మహాబలి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ చెన్నై మహాబలి తీరం దగ్గర దాటే అవకాశాలు ఉన్నాయి. ఫంగల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ నవంబర్ 30, డిసెంబర్ 1, డిసెంబర్ 2 ఈ తేదీల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు 25 సెంటీమీటర్ల తిరుపతి జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి, తిరుమల వెళ్ళే భక్తులు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. మరోవైపు గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో మీటర్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 1:30 నిమిషాలు ఈ మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల చెదురుముదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ విషయానికి ఇస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. నల్లగొండ, భద్రాచలం కూడా గంట పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలో మీటర్ నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గాలి వేగం 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశాలు ఉన్నాయి. మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మీటర్ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల పడే అవకాశాలు ఉన్నాయి. చల్లటి గాలులు వీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న డిసెంబర్ 1, డిసెంబర్ 2, డిసెంబర్ 3 ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ జిల్లాలో, అన్ని జిల్లాలో. కాబట్టి తెలంగాణ రైతులకు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మరోవైపు గోదావరి జిల్లాలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. మీటర్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు పడే అవకాశాలు ఉన్నవి. డిసెంబర్ 1, డిసెంబర్ 2
ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ కూడా, దక్షిణ తెలంగాణ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రమే. కాబట్టి ఈ ఫంగల్ టిఫాన్ అత్యధికంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లా ఈ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యధిక భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా అంగోలు, కింగరాకొండ, టంగుటూరు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని గ్రామాల్లో మాత్రం కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు, రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వర్షాలు డిసెంబర్ 1, డిసెంబర్ 2, డిసెంబర్ 3 తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫంగల్ తుఫాను అరేబియా సముద్రం తీరం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహాబలి తీరం దగ్గర సమీపంలో 24 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ తీరం దాటిన తర్వాత 48 గంటల పాటు అరేబియా సముద్రంకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 76 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 3వ తేదీ వరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫంగల్ తుఫాను బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండంగా అల్పపీడంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 24 గంటల్లో, రానున్న డిసెంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫంగల్ తుఫాను నెమ్మదిగా కదులుతూ మహాబలిపురం తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రైతులు, ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కొన్ని చోట్ల. కాబట్టి నెల్లూరు జిల్లా, తిరుపతి, కావలి నుంచి తారా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో వరద సంభవించే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి చెప్పిన తిరుపతి, నెల్లూరు జిల్లా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. రైతుల పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. రైతులు, నెల్లూరు జిల్లా రైతులు, తిరుపతి జిల్లా రైతులు, అలాగే ప్రకాశం జిల్లా రైతులు, కడప రైతులు కూడా పంటల పూర్తిగా దెబ్బతిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వరుణుడు తగ్గించాలని మరొకసారి దేవుని పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి రైతుల నష్టం జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా వరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఫంగల్ తుఫాను మన దక్షిణ ఆంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా వరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉన్నది. మరొకసారి వీడియో కలుద్దాం. ఇప్పటివరకు ఫంగల్ తుఫాను తీరం దాటబోతుంది. మహాబలిపురంలో దాటిన అవకాశాలు ఉన్నాయి. ప్రజలు, రైతులు ఈదురుగాలతో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మరొకసారి వీడియో కలుద్దాం. ఇప్పటివరకు సెలవు తీసుకుంటున్నాం. బై.